ఇక నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణు, ఓకే, రాము చెప్పండి. మమత, గంటన్నరగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 205 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా సాగుతోంది. గ్రాడ్యుయేట్ ఓటర్లు ఒడివడిగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటును వినియోగించుకుంటున్నారు. దీంతో పాటు ప్రముఖులు కూడా తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేటలో తమ ఓటును వినియోగించుకున్నారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు గారు, నకరకల్లో చిరుమర్తి లింగయ్య, అదేవిధంగా ఆలేరులో కూడా గొంగిడి సుంత వీళ్ళందరూ కూడా తమ ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్య ఒక పండుగలో పాల్గొన్నారు. విజయోత్సవం చూస్తూ ఉన్నాం. వడివడిగా ఓటర్లందరూ కూడా వచ్చి తమ ఓటును వినియోగించుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా చాలా పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈ పోలింగ్ అంతా కూడా చాలా సజావుగా సాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పటి వరకు 18% పోలింగ్ నమోదైందని కూడా ఆర్ఓ అధికారి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 12 నియోజకవర్గాలు, 5 పార్లమెంట్ స్థానాలు, 34 అసెంబ్లీ స్థానాల్లో విస్తరించింది. కాబట్టి ఆయా జిల్లాలకు ఏర్పాటు చేసినటువంటి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సమన్వయకర్తలతో మానిటరింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ సరళిని తెలుసుకుంటూ పోలింగ్ శాతాన్ని కూడా వెల్లడిస్తూ ఉన్నారు నల్గొండ జిల్లా ఆర్ఓ హరిచంద్ర గారు. ప్రస్తుతం ఆర్ఓ హరిచంద్ర కూడా నల్గొండ పట్టణంలోని డైట్ కళాశాలలో తమ ఓటును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ ఓటు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్లు, చదువుకున్న ఓటర్లుగా వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొంటూ తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తూ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. గత 2 వారాలుగా పోలింగ్ సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా భారీగానే చేపట్టింది ఎన్నికల సంఘం. ఎందుకంటే అన్ని ఎన్నికల్లా కాకుండా ఈ ఎన్నికలు ప్రిఫరెన్షియల్ ఓటు క్రమంలో బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో వేసుకుంటారు కాబట్టి ఎక్కడ అలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఎన్నికలకు 52 మంది పోటీలు ఉన్నారు కాబట్టి 52 మంది సంబంధించినటువంటి అభ్యర్థుల ఫోటోలు బ్యాలెట్ పేపర్ పైన ముద్రించారు. ఈ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవు. బీఫామ్ ఇచ్చినప్పుడు కూడా పార్టీల గుర్తులు అనేది ఈ బ్యాలెట్ పేపర్లు ఉండవు కాబట్టి కేవలం వారి ఫోటోలు, వారికి ఎదురుగా వారికి ఎలాంటి ప్రాధాన్యత ఓటు వేయాలో ఒక గడి ఉంటుంది. ఇలా 52 మంది ఒక ఫోటోలు బ్యాలెట్ పేపర్ పైన ముద్రించారు కాబట్టి జంబో బ్యాలెట్ పేపర్గా మనం చెప్పుకోవచ్చు. జంబో బ్యాలెట్ బాక్సులను కూడా ఎన్నికల్లో ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని అధికారికంగా వెల్లడించేందుకు కూడా సమాంతరంగా మానిటరింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. గత ఎన్నికల్లో 2021లో ఈ ఎన్నిక జరిగింది. అప్పుడు పల్లారాజేశ్వరరెడ్డి ఘన విజయం సాధించారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతోనే మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల నిర్వహణ అనేది ఈరోజు జరుగుతుంది. గత ఎన్నికల్లో దాదాపు 85% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అంతకు మించి పోలింగ్ నమోదవుతున్నటువంటి ఆశాభావంలో అందరూ కూడా ఉన్నారు. అధికారులందరూ కూడా దశగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపు 4,63,855 ఓట్లు ఉన్నాయి. మహిళా ఓటర్లు 1,80,000, పురుష ఓటర్లు 2,83,000 ఉన్నారు. ఇతరులు కూడా 5 ఉన్నారు. వీళ్ళందరూ కూడా వారికి పోల్ చిట్టులను అందజేయడంతో పాటు మండల కేంద్రాల్లో మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ఈ పోలింగ్ కేంద్రాల సమాచారాన్ని కూడా వారికి చేరవేశారు. వారందరూ కూడా వచ్చి ఓటుకు వినియోగించుకోవాలని కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తంగా ఎక్కడ ఎలాంటి చిన్న ఇబ్బందులు కానీ, చిన్న అవాంతరాలు కానీ లేకుండా పోలింగ్ అంతా కూడా గంటన్నరగా సజావుగా సాగుతుంది. ఒడివడిగా ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలు తరలి వచ్చి తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. ఈరోజు వాతావరణం కూడా చల్లబడింది. ఎలాంటి ఎండ వేడుగులు లేకపోవడంతో ఓటర్లు చాలా చైతన్యంగా ఎలాంటి బడలకు లేకుండా వస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే ప్రముఖులు ఓటుకు వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది కొనసాగబోతోంది. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.